హాయ్ హలో అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. మేము మా పాఠశాల నుండి వండర్లా టూర్కి వెళ్ళామండి. వీళ్ళంతా బయలుదేరే ముందు తీసుకున్న ఫోటోలు. ఇది ఆల్రెడీ బయలుదేరినాక తీసుకున్న ఫొటోస్. దాదాపు 1 డే మొత్తం మేము ఎంజాయ్ చేసామండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇప్పుడే మేము వండర్లాకి ఎంటర్ అవుతున్నాం. పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా నడుస్తున్నారు. అమ్మో, ఆ రోజు చాలామంది అంటే చాలామంది వచ్చిండ్రండి. ఏ ఈవెంట్కి వెళ్ళినా కానీ పిల్లలే లైన్స్లల్లో దేనికి ఎక్కుదామన్నా దేంట్లో ఆడదామన్నా చాలా అయినప్పటికీ కూడా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారండి. చూస్తున్నారు కదా, ఇది ఎంటర్ అయ్యాం ఆల్రెడీ. అక్కడ లోపలికి వెళ్ళే ముందు మేము తీసుకుంటున్న ఫొటోస్ పిల్లలందరూ గ్యాదర్ అయ్యిండ్రు. టీచర్లు మేము చాలా ఎంజాయ్ చేయడానికి రెడీ ఉన్నామండి వెళ్ళడానికి. అది అందరూ ఏ స్కూల్ నుండి వచ్చారు మీరు అది అని అడుగుతూ ఉంటే మేము ఆన్సర్ చేసాం. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఉంది కదా, ఐ లవ్ వండర్లా అని. ఇది అక్కడి ఫోటో అండి, వీడియో. అందరు టీచర్స్ పిల్లలు చూస్తున్నారు కదా. అదిగా చాలా బాగా అనిపించింది, చాలా ఎక్సైట్గా అనిపించింది. వండర్లా అంటే వండర్లానే అంతే. అదిగో చాలా అద్భుతంగా తీశారు. అవి మేము చూడ్డానికి వెళ్తే పిల్లలు గోల అంటే గోల కాదండి, అది భయంతోటో ఆనందంతోటో మాకు తెలియదు కానీ చాలా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. చూస్తున్నారు కదా, మేమే అందులోకి వెళ్ళినట్టు అనిపించింది మాకు. ఒక్కటని కాదండి, చాలా రకాలు ఉన్నాయి వర్ణించడానికి. మాకు అంత టైం కూడా లేకుండే మేము కొన్ని మిస్ అవ్వడం కూడా జరిగిపోయింది. ఒక దగ్గరికి వెళ్ళేసరికి ఇంకో దగ్గరికి వెళ్ళేసరికి ఇట్లా పిల్లలు కూడా చాలామంది ఉండేసరికి వేరే వేరే స్కూల్స్ పిల్లలు కూడా చాలామంది వచ్చారు. దానివల్ల కూడా మాకు టైం అడ్జస్ట్ కాలేకపోయింది. ఇదిగో కార్ రేసింగ్ పిల్లలు, మా పిల్లలు అందులో ఉన్నారు, తిరుగుతున్నారు. ఇదిగోండి, ఇందులో మా స్కూల్ మ్యాథ్స్ సార్ శ్రీనివాస్ సార్ గారు ఎక్కారు. అందులో కనిపిస్తున్నారు కదా, జూమ్ చేసి చూపిస్తున్నాను. అందులో లెఫ్ట్ సైడ్ అశోక్ సార్ గారు ఉన్నారు, వైపు. కానీ వారు ఎక్కడానికి చాలా భయం వేసింది. నేను ఎవరు అంత సాహసం చేయలేకపోయినా వారి రోజు మాత్రం ఎక్కి మాకు వండర్ చూపించారు. అయితే ఇది డైనోసార్ అండి. ఇందులో మేము ఎక్కాము కూడా. అది ఎన్ని రకాలుగా తిరుగుతుందో చూడండి. దిగేంత వరకు చాలా సంతోషం ఉంది, బాధ ఉంది, భయం ఉంది, ఆనందం ఉంది. అన్ని రకాలుగా అన్ని ఫీలింగ్స్ వచ్చేసినాయి అనుకోండి అందులో. అదిగో పిల్లలు ఎంజాయ్ చేయడానికి రెడీ ఉన్నాము. ఎక్కి దిగిన తర్వాత తెలిసింది. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. కొన్ని మిస్ అయిపోయినామండి. ఇది బస్లో వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఆనందం. పిల్లల డ్యాన్సెస్, పిల్లలతో పాటు పిల్లల టీచర్లను కూడా వినిపించిందండి. అందులో చూస్తున్నారు మా మ్యాథ్స్ సార్ శ్రీనివాస్ సారు ఎర్రజెండా ఆ పాటలకి ఎంతో చేయడం జరిగింది. లక్ష్మీరాజన్ సార్ మాటల్లో చెప్పలేకుండా ఉంటుంది. అంత ఆనందపడ్డారు వాళ్ళు కూడా, పిల్లలు కూడా. అదిగో చూస్తున్నారు కదా, చిన్న పిల్లల కాడ నుంచి మా సార్ వాళ్ళ కూతుళ్ళు వచ్చిండ్రు. అశోక్ సార్ వాళ్ళ కూతురు, శ్యామల మేడం వాళ్ళ కూతురు, మరి మల్లేశ్వర సార్ వాళ్ళ కూతురు. ఆ పిల్లలు కూడా ఆగలేదండి,
ఇది ఒక ఎక్సర్సైజ్ లాగా, ఒక ఆనందాన్ని పంచుకునేలాగా అయిపోయింది ఇప్పటి ట్రెండ్. దానికి తగ్గట్టుగా ఆ బస్లో లైటింగ్స్, తర్వాత సౌండ్ సిస్టమ్ పిల్లలందరికీ నచ్చిందండి. వాళ్ళకి కావాల్సింది మాత్రం అందులో దొరికింది. ఒక్కరోజు అయినప్పటికీ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇవి కదండి లైఫ్లో గుర్తున్నట్టు. అట్లా రెస్ట్ తీసుకోవడం జరిగింది పిల్లలు. అంతే తప్ప అది చూస్తున్నారా, మా మల్లేశ్వర సార్ వాళ్ళ కూతురు అటువైపు, ఇగో ఇక్కడ శ్యామల మేడం వాళ్ళ కూతురు, అగో అటువైపు అశోక్ సార్ వాళ్ళ కూతురు. అందరూ చేయడమే పిల్లలంతా. వాళ్ళెవరు ఖాళీగా లేరు, మమ్మల్ని ఎవరిని ఖాళీగా ఉంచలేదు. గొంతు కొంచెం సర్ది అయినట్టుండి మాట చేంజ్ వస్తుందండి. మరొక వీడియోలో చాలా బాగా మాట్లాడుకుందాం. వాస్తవానికి నాకు మాటలు తక్కువే, చేతులు ఎక్కువ ఉంటుంది, మాటలు తక్కువ ఉంటాయి. మీరు చూస్తున్నారుగా, మీకు అందించేది ఇక్కడ జరుగుతున్నది తెలియజేయడం కొరకు మాత్రమే నేను చెప్తూ ఉన్నా. అది మేము బస్లో ఎంత ఎంజాయ్ చేసామో వండర్లాలో అంత ఎంజాయ్ చేసాము. అంటే హాఫ్ సెక్షన్ అటు హాఫ్ సెక్షన్ ఇట్లాగా అయిపోయింది మాకు. అక్కడ చేయని ఎంజాయ్ అంతా మళ్ళీ బస్సులో దొరికింది అనుకోండి. అవి అక్కడ ఎక్కి వాటర్, ఇంకా కొన్ని వాటర్లో చేసినవన్నీ మాకు స్విచ్ ఆఫ్ కావడం వల్ల స్విచ్ ఆఫ్ అవ్వడం వల్ల అది కూడా చాలా ఎంజాయ్ చేస్తాం. బయటకు రావడానికి ఇష్టపడలేదు, అంటే వాటర్ ఇష్టం కూడా ఏమీ అడగకుండా, ఇబ్బంది లేకుండా చాలా ఎంజాయ్గా వెళ్ళాం, చాలా ఎంజాయ్గా వచ్చి. మా హెచ్ఎం మేడం గారి హెల్పింగ్ కూడా చాలా ఉంది. మరియు టీచర్స్ అందరూ కూడా మూకుమ్మడిగా వర్క్ చేయడం వల్ల కూడా సక్సెస్ అయిందండి. ఎక్కువ ఇంపార్టెంట్గా శ్రీనివాస్ సార్ గారు మొత్తం టీం మొత్తాన్ని చూసుకోవడం జరిగింది. మహేందర్ రెడ్డి సార్ కూడా ఒక పెద్ద మా అందరికీ ఒక పెద్దగా నిలబడి కూడా వారు కూడా చూసుకోవడం జరిగింది. మరియు లక్ష్మీరాజన్ సారు, అశోక్ సారు, మహేశ్వరి సారు పిల్లలందరినీ, గంగాధర్ సార్ గారు పిల్లలందరినీ తీసుకుంటూ వాళ్ళను ఎంజాయ్ చేయడం కొరకు ప్రోత్సహించడం జరిగింది. ఈ గర్ల్స్ విషయానికి వచ్చేసరికి శ్యామల మేడం గారు, నేను కూడా వెళ్ళడం జరిగిందండి. ఇది తిరిగి వచ్చేటప్పుడు డిన్నర్ కోసం ఆగిన హోటల్ అండి, కింగ్ హోటల్. ఇది నాకు చాలా బాగా నచ్చింది, అందుకే తీయడం జరిగింది. ఇదిగో మా పిల్లలంతా అలసిపోయారు. అక్కడ భోజనం చేయడానికి కూడా ఎట్లా ఉన్నారో చూడండి. కొంతమంది కొంచెం ఉత్సాహంగానే ఉన్నారు, కొంతమంది మాత్రం నీరసంగా. ఇదంతా తిరిగి వస్తున్నప్పుడు వెళ్తున్నప్పటి ఫొటోస్ అండి, చూసారు కదా. ఆనందిస్తారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను, మీరు చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటూ నేను ముగిస్తున్నాను. మీరు కూడా వెళ్ళి ఇంకా మిగతా వాళ్ళకి ఈ వండర్లా గురించి చెప్తారని, వాళ్ళని కూడా చూడడానికి ప్రోత్సహిస్తారని అనుకుంటున్నాను. వండర్లా అంటే వండర్లు పేరుకు తగ్గట్టు ఉన్నాయండి. అందులో అర సెకండ్లో అసలు మనం ఏం జరుగుతుందో తెలియదు మనకి, అంత వండర్ అనిపిస్తుంది. ఓకే, చూసి ఎంజాయ్ చేస్తారు కదా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.